అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. తేమ శాతం, తరుగు వంటి కారణాలు చెప్పకుండా బేషరతుగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. మరోవైపు రైతు డిస్కమ్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ని కోరారు గులాబీ లీడర్లు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం దెబ్బతినడం బాధ కలిగిస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ అసమర్థత, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యంతో రైతుల ఆరుగాలం కష్టం వారి కళ్ల ముందే నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద కాలంలో రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలకు పిలుపిచ్చారు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సభ్యత్వ నమోదు ఆన్లైన్ విధానంలోనే ఉంటుందని, ఈ ప్రోగ్రాంను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నేతలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కేంద్రంపై నెపం నెట్టివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనట్లేదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ రైతులతో ఆటలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. వర్షాలతో ధాన్యం మొత్తం తడిసిందని చెప్పారు. మొలకెత్తిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. సిద్దిపేటలో పర్యటించిన మాజీ మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వడ్లు గాని, మక్కలు గాని, సన్ఫ్లవర్ గాని, శనగలు గాని, జొన్నలు గాని కొనండి అంటే కేంద్రం మీద నెపం నెట్టివేస్తూ రైతాంగాన్ని అలా ఇబ్బందుల పాలు చేస్తున్నది. లేదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనండి, మీరు కేంద్రం పేరు చెప్పి మీరు తప్పించుకోవడం ఏంది? రైతు డిస్కమ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు లేఖ రాశారు హరీష్ రావు. లేఖలో పలు అభ్యంతరాలు ప్రస్తావించారు. కమిషన్ బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2 నుంచి రైతు డిస్కమ్ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం, విచారణ పూర్తి కాకముందే తీర్పు చెప్పినట్లుగా కనిపిస్తుందన్నారు. రైతు డిస్కమ్ కావాలని రైతులు కానీ, రైతు సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అడగలేదన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. రైతులు, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర పనులు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఎండలపై దృష్టి పెట్టాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు పెట్టాలని, వడదెబ్బ బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలన్నారు కవిత. ఆయా జిల్లాల కలెక్టర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాపుల దగ్గరనే గిగ్ వర్కర్స్ కొంచెం పార్క్ చేసుకోవడానికి లేదా సేద తీరడానికి వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఈ వానకి, వడగండ్లకి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా వెంటనే మిగిలిపోయినటువంటి ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు సందర్శించారు బీఆర్ఎస్ నేతలు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.